వచ్చినాము పొద్దున పొద్దున ఒకటి మేకలు చాలా అయినాయా కోసడు నేను పెట్టుకోగానే ఫోన్ నీ బంధం అవుతుంటుంది నా జేబులో ఆ పైన తాగది జారిపోతుంది ఈ మాట ఇస్తాను నీకు పెట్టుకొని జేబులో పెట్టుకోయన్నా బట్టలు బట్టలు కొడలేరా చూడండి పసుపుల మొక్క వస్తున్నాము ఇది మా ఫ్రెండ్ గారి తోట ఫ్రెండ్ ఇతడు పొద్దున పొద్దున వచ్చాము పసుపులకు మంచిది ముదిరిపోయినాయని చెప్పవా బాగా గొట్టలు గొట్టలు గొట్టల గొట్టలట ఎవరు వస్తారా మా అక్కడ అది సాయిగా పడుకుంటారు రెండు కడాయి ఈ కళ నేనే పడతా మున్ను చలో ఆగా టైం చూసుకోవాలా టైం ఏంటండి అదే టైం చూసుకున్నావా చలో ఇట్లా పోయినా ఫ్రెండ్స్ పొద్దున పొద్దున పోతే పని మంచిగా కొడుతుంది 10 దాకా మంచిగా పని పడుతుంది అందుకే పొద్దున వేసుకోవాలా పనులు ముగ్గురు మాకు ఆన్నకున్న కర్రలు వెళ్ళే ఈ కోతుల్లో ఇట్లా పోసుకుంటాం ఇట్లా ఎత్తే తీసుకుపోతారు వీళ్ళు దూరం ఒక మనిషిని ఎక్కడ పెట్టుకోవాలా పని ఎక్కువ కొడుతుంది ఇట్లా మన చెప్తున్నా మా అక్కడ చాలా రేటు మీ అక్కడ చాలా మక్క కోతలు మీ అక్కడ ఏం రేటు ఉన్నాయి మక్క కోతలు మా అక్కడ గంటకు 150 నడుస్తుంది చూసే వాళ్ళందరూ చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళా చెప్పండి తగ్గేది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు కోసారా మీరు పల్లాయి ప్రేమ్ దిలీప్ హాయ్ చెప్పు వాళ్ళు పెట్టుకున్న రాన సీడ్స్ పెట్టుకోవద్దని చెప్పు అరే అది కూడా పెట్టి చెప్పురా ఏంటి మక్క పెట్టుకోవద్దు అట్లా వస్తారా తర్వాత పండి ఇగో అయిపోవచ్చింది దాదాపు పోస్టల్ పోతురు మోస్టల్ మోతురు నీరు పట్టి మక్క మంచిగా పెరగలేదు అయిపోయింది ఇక మీకు వాళ్ళకైనా కావాలనుకుంటే మాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మేము ఓళ్ళకైనా వస్తాము మాది ఏరుగట్ల మండల్ విలేజ్ ఏరుగట్ల దాదాపు అయిపోవచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కోయడం జరుగుతుంది ఇక ప్రేమ గాడు హాయ్ ఫ్రెండ్స్ పక్క పోతున్నా మళ్ళీ మాట్లాడతారు లైక్ చేసి నాకు మీ కొడంగల్ చక్కెర అన్నా అన్నా నేనన్నా అబ్బా ఓళ్ళున్నా కానీ ఓళ్ళకి అవసరం ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి
ఎక్కడైనా కానీ మేము కోస్తాము వస్తాము. మేము ఎప్పుడు ఇదే పని. మా దగ్గర 15 మంది దాకా ఉన్నారు ఫ్రెండ్స్. 18 మంది ఉన్నాము మేము గ్రూపు. అవసరం ఉన్నా కానీ మీరు ఫోన్ చేయగలరు. కోస్టులు గొత్తులు పోయేటు అందరూ మా వాళ్ళు అటు ఆడదాకున్నారు. అక్కడ దాకున్నారు పిల్లలు. ఇగో ఫ్రెండ్స్ ఇక పసుపు కూడా మా సైడ్ ఇట్లుంటది. మాకే కోసేందుకు వచ్చిర్రు. మంచిగా కోస్తారు. ఓగోళ్ళు అందరూ ఉరుకుతారు. మంచిగా కోస్తారు. తెలంగాణ డిస్టిక్ లో ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. వస్తాము ఈయన బండి తీసుకొని వస్తాము. పెట్రోల్ తనది. లగ్జరీ బస్సులు ఫ్రెండ్స్. నేను డ్రైవర్ని. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున మక్క వేయడానికి వచ్చాము. కొయ్యడం అయిపోయింది. చూడండి ఇదంతా కోసాము. ఇక్కడో గట్టి కోసాము, అక్కడో గట్టి కోసాము. మేము పెట్టే వీడియో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియో ఏదైనా కానీ వ్యవసాయం అంటే రైతు గురించి ప్రతి ఒక్కరికి తెలాలి. రైతు కష్టం అనేది తెలాలి. రైతు చేసే పని తెలాలి. ప్రతి ఒక్కరు తెలాలి అన్నట్టు ప్రతి వీడియో ఏది పెట్టినా కానీ, ఇంతకుముందు పెట్టినా కానీ, ఇప్పుడు పెట్టడమైనా కానీ ప్రతి ఒక్క వీడియో రైతు గురించే పెట్టాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి పొద్దున వచ్చాము, ఇలా చేసాము, ఇలా కష్టపడితేనే 10 రూపాయలు కనబడుతున్నాయి ఫ్రెండ్స్. ప్రతి రైతు చేసే పని, చేసే కష్టము మీ అందరికి తెలవాలన్నట్టు ఈ వీడియోలు తీస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంటను మాత్రం గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రాయల్ ఫార్మర్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. 1 2 3 4 రాయల్ ఫార్మర్ 1 2 3 4 ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి గట్టి చూడండి ఫ్రెండ్స్. ఇంత పెద్ద గట్టి కోసేసాం పొద్దున వచ్చేసి. మా పిల్లలు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. చాలా మంది పిల్లలు ఉన్నారు. అందరూ కష్టజీవులే ఫ్రెండ్స్. ప్రతి మేము చేసే పని, కూలి పని కానీ, రైతు పని కానీ, ప్రతి పని సార్ ఫ్రెండ్స్, ఏ పనైనా చేస్తాం ఫ్రెండ్స్. మేము మందులు వ్యవసాయం పని ఎక్కువ చేస్తాం సార్. అట్లాని కూడా ఫ్రెండ్స్ మాకు తోటలు, భూములు, పొలాలు అనేవి కూడా లేని సార్. అన్ని రెక్కల కష్టమైన ఏ పనైనా వ్యవసాయం తప్ప వేరే పని చేస్తారు. ప్రతి ఒక్కరు వ్యవసాయం అంటే ఏంటి తెలవాలి. ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉన్నారు, చాలా మంది రకరకాల మంది ఉన్నారు. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు, చాలా మంది వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ తెలవాలన్న ఉద్దేశంతో పని అంటే ఏంది, కష్టం అంటే ఏంది, ప్రతి ఒక్క రైతు గురించి తెలవాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గంట సిగ్నల్ కొట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇక్కడ గెట్టు కోసం అయిపోయింది. ఇంకో వేరే గెట్టు గెట్టు అక్కడ పోతున్నాం. ఇది ఒక గెట్టు అయిపోయింది. చెప్పురా హాయ్ అని చెప్పుర్రి అందరు. వేరే గెట్టుకే ఇటు సైడ్ ఇంకో గెట్టు ఉన్నది. ఇక నడిపిస్తుండు పిల్లగాడు. ఏ ముసలా ఇట్లా కథ. మీరు మా మండల విలేజ్ ఏరియట్లా కోస్తున్నాం. ఇటు మక్క కోతలు మీ ఎక్కడ ఉంటే మాకు చెప్పుండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కడైనా సరే వస్తాం మేము. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా వచ్చుడే, గంటకు 200 ఇచ్చుడే అంతే. ఇక మా గ్రూప్ వ్యక్తులంతా వీళ్ళే. ఇక గ్రూపు పెద్ద యజమాని. ఇక గ్రూప్ మెంబర్స్ మేము 15 మంది ఉన్నాం. ఇంకా కొద్దిగా మంది ముంగట వెళ్ళిపోయారు. ఇక ఎన్నుకున్నాడు ప్రేమ్ గాడు. షేర్ చేయండి, గంట గట్టి కొట్టండి. అయిపోయింది తీస్తున్నా అసెంబ్లీ ఫ్రెండ్స్. చూడండి మక్క కోయడం అయిపోయేది. ఏమైనా దోసకాయలు దొరుకుతాయి ఏమైనా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఒక దోసకాయ కనబడ్డది ఫ్రెండ్స్. చూడండి దోసకాయ చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ చూస్తున్నాను, మళ్ళీ ఒకటి కనబడ్డది కానీ ఫ్రెండ్స్ ఇది చాలా ముదిరిపోయినట్లుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి 2 దొరికాయి. ఎంజాయ్ పండుగ.